బిగ్ బాస్లో అయితే మనకి తెలుసు కదా, నవదీప్ గారు ఉప్పల్ బాలు గారిని సో కొద్దిగా అవమానించారన్నమాట. అంటే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడము, తర్వాత యాంకర్ కూడా సేమ్ అలానే మాట, జెండర్ కోసం మాట్లాడడం అలాంటివి చాలా రాంగ్. యాంకరింగ్ అంటే కొన్ని వాళ్ళకి కొన్ని బేసిక్స్ ఉంటాయి, సో అవి క్రాస్ చేసి మరి ఉప్పల్ బాలుని అయితే బాగా అవమానించారు. అది కరెక్ట్ అయితే కాదు. సో జడ్జెస్ని ఎలా సెలెక్ట్ చేస్తారో తెలియదు, కానీ మా జనాల్ని పబ్లిక్ని బాధ పెట్టేలాగా ఉంటున్నారు. ఎవరైతే ఎక్స్పోజింగ్స్ చేసుకుంటూ, తర్వాత ఎవరైతే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారో అలాంటి వాళ్ళైతే సపోర్ట్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, తనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అలాంటి వారిని అసలు డిక్రీజ్ చేయొద్దు. ఇంకా యాంకర్ విషయానికి వస్తే ఆవిడైతే ఇంక అసలు పబ్లిక్ కానీ మొత్తం అందరూ ఉంటుండగానే జెండర్ కోసం మాట్లాడింది తప్పు. సో ఏ జెండర్ అయితే ఏంటి, ఏదైతే తను ఒక కంటెస్టెంట్గా ఆ స్టేజ్కి వచ్చాడంటే ఎంత కష్టపడ్డాడో ఒకసారి ఆలోచించండి. చాలామంది బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనుకుంటారు. సో అగ్ని పరీక్ష, సో అందులో అక్కడ వరకు వెళ్ళాడు అంటే అన్నిటిని దాటుకుంటూ నిజంగా ఉప్పల్ బాల్ అనేది చాలా గ్రేట్. సో బయట చాలామంది చేస్తున్నారు, అయినా సరే అక్కడ వరకు చేరుకోలేకపోతున్నారు. సో ఉప్పల్ బాలుని అయితే బిగ్ బాస్లో తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో అలాగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. సో నవదీప్ గారు ఎవరైతే హీరో ఉన్నారో అది కరెక్ట్గా మాట్లాడే విధానం కాదు, కొద్దిగా మాట్లాడే విధానం మార్చుకోవాలి. సో ఉప్పల్ బాలుకి అయితే అతన్ని మళ్ళీ బిగ్ బాస్లో తీసుకొని కంపల్సరీ బిగ్ బాస్ అతని ద్వారా కంటిన్యూ అయితే చేయాలి. ఇది నా అంటే నా అభిప్రాయం అన్నమాట. సో తన వల్ల ఏ తప్పు లేనప్పుడు ఎందుకు అనవసరంగా రిజెక్ట్ చేయడం. సో ఓకే, రీసెంట్గా చెప్పారు నవదీప్ గారు. సో అగ్ని పరీక్ష అంటే మేము కొన్ని టాస్క్స్ ఇస్తాము, మాకు నచ్చినట్టుగా మాట్లాడితే ఇవన్నీ ఎదుర్కొని ఎవరైతే నించుంటారో వాళ్ళే మాకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష గెలిచినట్టుగా అని చెప్పేసి అన్నారు. కరెక్టే, బట్ ఏంటంటే జెండర్ కోసం మాట్లాడడం అనేది చాలా రాంగ్. తర్వాత సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు అని చెప్పేసి అని మాట్లాడారు. నువ్వేం మెసేజ్ ఇచ్చావు చెప్పు. సో ఎవరైనా సరే ఎవరిని ఇన్సల్ట్ చేయొద్దు. మీరు గేమ్ వర్క్, బిగ్ బాస్ వర్క్ అంటే బిగ్ బాస్ వర్కే ఉండాలి, కానీ పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడడం కానీ అలాంటివి చేయొద్దు. సో ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో ఓకేనా. సో బిగ్ బాస్కి కంపల్సరీగా ఉప్పల్ బాలు గారు అయితే వెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఉప్పల్ బాలు గారిని బిగ్ బాస్లోకి పంపాలా లేకపోతే వద్దా? కంపల్సరీగా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ అయితే కామెంట్ చేయండి. నాకైతే మటుకు అతన్ని మళ్ళీ బ్యాక్కి పిలవాలని నేనైతే కోరుకున్నాను. సో ఉప్పల్ బాలు గారు అయితే చాలా బాధపడుతున్నారు. సో పాపము అతని వీడియోస్ చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది. అండ్ నేను చాలామంది వీడియోస్లో చూశాను, ఉప్పల్ బాలు గారిని అయితే అందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో అతని వీడియోస్ కూడా చూశాను. నేను బిగ్ బాస్కి నన్ను పిలవండి అని చెప్పేసి అని అడుగుతున్నారు, పాపం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో ఉప్పల్ బాలు గారు అయితే కంపల్సరీగా మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.